హాయ్ అండి అందరికి. ఇదిగో ఈరోజు మా పిల్లల్ని అయితే చూడండి రెడీ అయినరు. హాయ్ అందరికి హాయ్ చెప్పండి. చెప్పు హాయ్. కరీష నువ్వు కూడా. ఈరోజు అయితే మేము సేమియా పాయసం అయితే వేసుకుంటున్నాం. చూపిస్తా చూడండి. ఈరోజు రంజాన్ పండుగ స్పెషల్ అయితే పాయసం. ముందుగా అయితే నేను శరవ అయితే పెట్టి అదే భగవాన్ పెట్టి నెయ్యి వేసుకున్నా. ఇప్పుడైతే సేమియా నేర్చుకున్నా. అయితే సేమియా నేర్చుకుందాం. కాసుల ప్యాకెట్ ఇస్తాం. నేనైతే కేజీ సేమియాలు తీసుకున్నా. ఇవన్నీ వేయించుకున్నా. ఇప్పుడైతే సేమియాలన్నీ అయితే వేగినాయి. ఇవి నెయ్యిలో వేయించుకున్నా తీస్తున్నా. అవన్నీ ఇప్పుడైతే సేమియాలన్నీ తీసుకున్నా. ఇప్పుడు ఇంట్లోనే జీడిపప్పు వేయించుకున్నా. నేనైతే నెయ్యి వేసిన. జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అయితే వేసుకుంటున్నా. పెంచుకుందా. ఇప్పుడైతే జీడిపప్పు వేగింది తీస్తుంది. ఇంట్లోనే ఎత్తా ఇంట్లో నెయ్యి. అదే భగవాన్లో అయితే నీళ్ళు పోసుకున్నా. ఇంకొన్ని నీళ్ళు అయితే పోసుకున్నా. ఇప్పుడైతే అన్ని నీళ్ళు అయితే తీసుకున్నా. ఇప్పుడైతే ఇవి నీళ్ళు అయితే వాడినాక సగ్గు బియ్యం కడిగి వేసుకున్నా. ఈ లోపునేమో యాలకులు అయితే పొడి చేసుకుంటా. ఇప్పుడు అరకిలో సగ్గు బియ్యం అయితే తీసుకున్నా. ఇవైతే కడిగి నానబెట్టుకున్నా మెషిన్ ఆగరికి. ఇక మా గడకరాపు. ఇప్పుడైతే ఎసరు అయితే ఆగినాయి. ఇప్పుడైతే సగ్గు బియ్యం వేసుకున్నాం. ఇప్పుడైతే సగ్గు బియ్యం వేసుకుంటున్నాం. ఇప్పుడైతే సగ్గు బియ్యం ఉడకబెట్టుకున్నా. ఇప్పుడైతే సగ్గు బియ్యం అయితే ఉడికినాయి. ఇప్పుడు మనం పంచదార అయితే పోసుకున్నాం. పంచదార పోసినాకంతా కలుపుకున్నా. ఇప్పుడు దీన్ని అయితే కొంచెం ఉడకనిద్దాం. ఇప్పుడు చక్కెర అంతా కరిగింది. ఇప్పుడైతే సేమియాలు వేసి కలుపుకుందాం. సేమియాలు వేసి కలబెట్టి ఆగు మొత్తం పడతాయి అంటవా. ఇప్పుడైతే సేమియాలు పోసినాం. ఇదైతే ఉడకనిద్దాం. అయితే సేమియాలు పోసిన పాయసం అయితే ఉడికిపోయింది. దించిపెట్టిన. ఇదిగో ఇట్లా అయితే గట్టిగా అయింది. ఇప్పుడు మేము పాలైతే కాగబెట్టిన పాలైతే దాంట్లో పోసుకుంటున్నాం. మేమైతే సేమియాలతోనే జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసుకున్నాం. కిస్మిస్లు అన్నీ కలుపమ్మ. ఇప్పుడైతే నేను యాలకుల పొడి దంచిన. యాలకుల పొడి కాదు ఇది. యాలకుల ఉరక కచ్చా పచ్చా దంచినవి. యాలకులు కూడా వేసుకున్నాం. ఇదంతా కలిపితే అయిపోయినట్టే పాయసం అయితే. ఇదిగో పాయసం అయితే తయారైంది. సేమియాలు పోసి ఉడికినాక దించుకొని మేము పాలు అయితే కాగబెట్టుకొని మీదికెళ్ళి పాలు పోసినాం. ఇప్పుడైతే దీంట్లోనే యాలకుల పొడి వేసిన. సేమియాలతోనే జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే సేమియా పాయసం అయితే రెడీ అయింది. చూడండి ఎలా వచ్చిందో. 2 కిలోల పాయసం ఇది. 1 కిలో సేమియాలు, 2 కిలోల చక్కెర, అర్ధ కిలో సగ్గు బియ్యము, ఇక మిగతా అన్నీ జీడిపప్పు బాదం పప్పు అవి కొన్ని తీసుకున్నాము. పాయసం అయితే ఇదిగో ఇలా వచ్చింది. చెప్పమ్మా. అందరికీ హ్యాపీ ఈద్ ముబారక్. ఈ సేమియా పాయసం వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే మరి బాయ్.